నమస్తే, మీరు చూస్తున్నది తెలుగు రైతు. నా పేరు హరిప్రసాద్. మనం ఈరోజు ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు రైతు రమేష్ గారు ఉన్నారు. వారు గత 30 సంవత్సరాలుగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. వారి సాగు విధానాలు ఏందనేది సమగ్ర వివరణ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఆయిల్ ఫామ్ ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు మీరు? గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. సార్, ఇది మొక్కలు నాటే విధానం ఏ విధంగా ఉంది సార్? ఇది మన మొక్కలు అగ్రికల్చర్ వాళ్ళు సప్లై చేయాల్సిందేనండి. అక్కడి నుంచి వాళ్ళు మన సబ్సిడీ మీద మొక్కలు ఇవ్వటం జరుగుతుంది. మనం రైతుగా 32 రూపాయలు మొక్కకి కట్టయితే వాళ్ళు మొక్క ఇస్తారు. ప్లస్ సబ్సిడీ మీద డ్రిప్ కూడా ఇస్తారండి. ఇది ఎకరానికి 58 మొక్కల చొప్పున పడతాయండి. చాలుకు ఎంత దూరం పెడతారు సార్? ఇది డైమండ్ షేప్ లో 9 మీటర్లు చొప్పున 9 మీటర్లు ఉంటుందండి. చెట్టుకు సాలుకు 9 మీటర్లు గ్యాప్. సార్, వీటికి ఏమైనా గొయ్యి తీసుకోవడం ఉంటుందా సార్? మొక్క పాతుకునేటప్పుడు మొక్క గొయ్యి తీయాలండి. అంటే వారు మనం నర్సరీ వాళ్ళు ఇచ్చే మొక్క దాదాపుగా ఒక అడుగు వైశాల్యంలో అడుగు ఎత్తులో ఉంటుందండి. ఇది జనరల్గా మన హార్టికల్చర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే 2 అడుగులు గొయ్యి తీసి పెట్టమంటారు. ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి ఆ సంచికి సరిపోను తీసి మనం మొక్క వేసుకోవచ్చు అండి. సార్, ఈ మొక్క వేసుకునేటప్పుడు దాంట్లో ఏమైనా ఎరువులు వేసుకుంటారా సార్? ఏమని చెప్తారులే కానండి, అది మన మామూలు ఈ పంటలాగా 1 సంవత్సరం అయిపోయి కావు కాబట్టి ముందు మొక్క వేసుకొని తర్వాత మనం ఎరువులు వేసుకోవచ్చు. మనం వేసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలకు క్రాప్ వచ్చే అవకాశం? 4వ సంవత్సరం వస్తుందండి. ఈ 4వ సంవత్సరం వరకు అంతర పంటలు వేసుకోవచ్చు అండి. మన భూమి పరిస్థితిని బట్టి ఏ పంటలైనా వేసుకోవచ్చు. అంతర పంటలు మామూలుగా ఏమేమి వేసుకోవచ్చు సార్? ఈ కూరగాయలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర పత్తి కూడా పెడుతుందండి. శనగ, పత్తి ఇటువంటివన్నీ మన ఏరియాకి అనుకూలంగా ఉన్న పంటలు వేసుకోవచ్చు. అంటే మన ఈ ఆయిల్ ఫామ్ మొక్కకు దానికంటే ఎత్తు పెరగకుండా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనం కంప్లీట్ గా ఎటువంటి అంతర పంటలు వేసే అవకాశం లేదు. తర్వాత దిగుబడి స్టార్ట్ అవుతుంది. 4వ సంవత్సరం దిగుబడి స్టార్ట్ అవుతుందండి. మనం మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొదటి సంవత్సరం 5 టన్నుల చొప్పున రావటం జరుగుతుందండి. 7-8వ సంవత్సరం కల్లా కంప్లీట్ 10 నుంచి 12, 15 మధ్యలో దిగుబడి వస్తున్నాయండి. తర్వాత అప్పటి నుంచి మనకు పూర్తిగా 30 సంవత్సరాల వరకు అండి. ఆ తర్వాత కూడా దిగుబడి వస్తుంది, కానీ చెట్లు చాలా హైట్ పోయి కొట్టడం మన హార్వెస్టింగ్ ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పి గతంలో నేను వేసానండి. ఇప్పుడు 30 సంవత్సరం అయితే తీసి మళ్ళీ అదే ఇప్పుడు ఒక 6 నెలలు అయింది మొక్కలు వేసి. సార్, ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ అనేది కటింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు కటింగ్ విధానం మనం ఫ్యాక్టరీ వాళ్ళు మనకి నెలలో 2 సార్లు కటింగ్ ఇస్తారండి. ఆ 2 అప్పుడు వాళ్ళు ఈ ఏరియాని బట్టి ఒక పాయింట్ ఇస్తారండి. మనం ఇక్కడ కట్ చేసుకొని మనం ట్రాక్టర్ ద్వారా అక్కడికి పోతే ఆడ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తీసుకొని పోతారు ఫ్యాక్టరీలో. ఇది క్వింటాల్కి ఎంత వచ్చే అవకాశం ఉంటుంది రేటు? ఇప్పుడైతే రేట్లు బాగున్నాయండి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి దాదాపు 19,000 చిల్లర టన్ను వచ్చిందండి. ప్రస్తుతం మాత్రం 16,900 దాకా రేటు ఉందండి. ఒక్కోసారి కట్ చేసుకున్నప్పుడు ఎకరానికి ఎంత వచ్చే అవకాశం ఉంటుంది అంటారు దిగుబడి? అంటే ఇప్పుడు ఈ పామాయిల్ పంట ఎట్లుంటుందండి, మే నెల నుంచి నవంబరు డిసెంబర్ వరకు 30 అంటే మనకు ఒక 10 టన్నుల ఎకరానికి దిగుబడి వచ్చింది అనుకోండి. 7 టన్నుల దాకా ఈ నెలలో వచ్చేస్తుంది. మిగతా నెలలు మొత్తం ఈ ఉన్న మిగతా 3 టన్నులు ఉంటుంది. అది అట్లా వస్తుంది అనమాట. వీటికి మధ్యలో క్రాప్ హాలిడే లాంటిది ఏమైనా ఉంటుంది అంటారు సార్? కంటిన్యూ కాస్తుంది అంటారా? కంటిన్యూ కాస్తూనే ఉంటుంది. ఎప్పుడు కోతలు వస్తున్నాయి? ఎప్పుడు కోత, ప్రతి నెల కోత వస్తుంది. నెలకి 2 కోతలు కోయాల్సింది. నెలకు 2 కోతలు కోయాల్సింది కంపల్సరీ. వీటి సస్యరక్షణ చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? వీటికి మనం సస్యరక్షణ అంటే మందులు కొట్టే ఉండవు, రోగాలు రావు. ఇంతవరకు ఎటువంటి రోగాలు లేవు. పై మందులు కొట్టాల్సిన అవసరమే లేదు. కిందకి ఏమైనా ఎరువులు ఇచ్చే అవసరం? ఎరువులు ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎరువులు ఇస్తేనే మనకి ఇక అంటే ఇప్పుడు సూపరు, పొటాష్, యూరియా కలిపి ఇస్తుంటామండి జనరల్గా. ఇక సేంద్రియ ఆలోచన ఉన్నోళ్ళు ఇక ఎరువులు ప్రతి సంవత్సరం ఎరువులు తోలుకోవటం, వర్మి లాంటివి ఇవ్వటం జరిగితే దిగుబడి బాగానే ఉంటుంది. అంటే మీరు వండించే విధానంలో ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటారు? సేంద్రియ విధానంలో నేను సేంద్రియ విధానంలో కూడా చేశానండి. సేంద్రియ విధానం చేసాం, రసాయనిక విధానం కూడా చేస్తున్నాం. కాకపోతే సేంద్రియ విధానం దాదాపు నేను ఒక 20 సంవత్సరాలు చేశాను. ఈ లేబర్ ప్రాబ్లంతో సేంద్రియం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి ఇట్లా ఇందులో రసాయనం వాడుతున్నాం అండి. తక్కువ అండి. ఇప్పుడు మనం పామాయిల్కి వేయటం కూడా సంవత్సరం మీద 1-2 సార్లు వేస్తాం.
మొత్తం ఖర్చు కూడా మనకి హార్వెస్టింగ్ అయితే ప్లస్ పెట్టుబడులు అన్ని కలిసి కూడా ఎకరానికి 15 నుంచి 20 వేలు మాత్రమే అవుతుందండి మనకి. అంటే కోతక సంవత్సరానికి? సంవత్సరం మీద, సంవత్సరం మొత్తం మీద వాటి మందులతో సహా కలిపి ఒక 20,000 ఖర్చు 20,000 మాక్సిమం 20,000 అయిపోద్దండి. ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయం ఎట్లుంటుంది సార్? ఆదాయం అంటే మనం 10 టన్నులు మినిమం 10 వస్తుందండి. మాక్సిమం మంచిగా చేసుకునే రైతులకు 15 టన్నులు కూడా వస్తున్నది మా దగ్గర. దాన్ని బట్టి మన టన్నేజ్ ఇప్పుడు ఈ రేటు కూడా ఏ నెలకు ఆ నెల ఇంటర్నేషనల్ ఆయిల్ ధరను బట్టి రేటు నిర్ణయం జరుగుతుందండి. దాని ప్రకారం మనకి రేట్లు వస్తాయి. కొత్తగా ఎవరైనా రైతులు ఆయిల్ ఫామ్ వేసుకోవాలంటే వారికి ఇచ్చే మీరు సూచనలు? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న రైతు పరంగా ఆలోచిస్తే ఉన్న పంటలన్నిటి మీద నికరంగా రైతుకి ఆదాయం వచ్చేది పామాయిలేనండి. ఎందుకంటే మనకి దీనికి చాకిరి కూడా లేదు, దున్నటం కానీ లేకపోతే మందులు కొట్టు ఈ ఇబ్బందులు ఏం లేవండి. ఎప్పుడన్నా కలుపు పెరిగితే సరే, గతంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది దున్నొద్దు ఏరు దిగిపోతే ఇబ్బంది అని, ఈ పామాయిల్ జంటలు ఏంటంటే పైనే ఉంటాయండి, ఒక 6 నుంచి 8 అంగుళాల లోతు ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లు కొత్త రకాలు రోటివేటర్ అవి వచ్చాయి కాబట్టి రోటివేటర్ మనం ఎంత డెప్త్ కావాలంటే అంత దున్నుకోవచ్చు. ఒక అంగుళం లోతు పెట్టుకునేటట్టయితే ఈ పెరిగిన కలుపు కూడా మన భూమిలో కలయి దున్నడంతో చెట్లకి బలం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కలుపు మందులతో కూడా పెద్ద పని లేదు. కొద్దిగా మనం దీన్ని దున్నుకోగలిగితే మంచిగా ఈ అడుగు ఇటు మందులు కొట్టే పని కూడా ఉండదండి. కొత్త రైతులకు అనుభవం లేనప్పటికీ మంచి ఆదాయం తీసుకునే ఖచ్చితంగా వస్తుందండి. ఇందులో పెద్ద అనుభవం కూడా ఏం లేదండి. వేసుకొని చేస్తే మన ఈ పామాయిల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏరియా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి మనకి రైతులకి సూచనలు ఏది ఎట్లా చేయాలని కూడా సూచనలు ఇస్తుంటారు. కొత్త వారికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు అంటే పామాయిల్ అదే ఇప్పుడు సరే కొన్ని రైతుగా మనం ఫీల్డ్ మీద చూసుకుంటే వాళ్ళు చెప్పే పద్ధతులు వేసుకుంటే మనకి ఆ గుంటలు తీయటం ఇదంతా రేట్ ఎక్కువ వస్తాయి. మన రైతుగా చిన్న గుంటలు తీసుకొని వేసుకోవటం ఇవన్నీ చేస్తే తక్కువలో వస్తుంది. ఖచ్చితంగా పామాయిల్ నీరు ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది 4 సంవత్సరాలు దాటిన తర్వాత మొక్క ఎండాకాలం ప్రతిరోజు ఒక మొక్కకు 350 లీటర్ల నీరు చొప్పున ఇవ్వాలి. అది దృష్టిలో పెట్టుకొని నీళ్లుంటే అసలు ఇబ్బంది ఏమి ఉండదండి. నీటి ఎద్దడి సమస్య లేకుంటే మంచి ఆదాయం. నీటి ఎద్దడి ఒక ఎండాకాలంలో ఒక నెల వచ్చిందంటే ఒక సంవత్సరం క్రాప్ రాదండి, మనకి దిగుబడి రాదు, దెబ్బతింటుంది. నీరు తక్కువ నీరు ఉంటే రైతు నష్టపోయే అవకాశం పుష్కలంగా నీరు ఉంది. అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు.